నియోజకవర్గాల వారీగా ఎన్నెన్ని సీట్లు ఎవరెవరికి వస్తాయి అనేది కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇక వీటి విషయాలు కనుక మనం చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉంటే ఇందులో 6 నియోజకవర్గాలు వైసీపీ, 4 నియోజకవర్గాలు టీడీపీ గెలిచేటువంటి అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఒక 2 నియోజకవర్గాలలో మాత్రం కొంచెం టఫ్ ఫైట్ నడుస్తుంది అనేది వీళ్ళ అంచనా. విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటే అందులో 6 వైఎస్ఆర్సీపీ, 1 టీడీపీ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది వీళ్ళ అంచనా. దీంట్లో కూడా 2 నియోజకవర్గాలు టఫ్గా ఉంటాయని వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక విశాఖపట్నం జిల్లా చూసుకున్నట్లయితే మొత్తం 15 నియోజకవర్గాలుంటే ఇందులో 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 టీడీపీ, అలానే ఒక 2 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది వీళ్ళ అంచనా. ఇక విశాఖపట్నం జిల్లాలో 4 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ నడుస్తుందని అంచనా వేస్తున్నారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉంటే అందులో 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 5 టీడీపీ, 2 జనసేన గెలిచే అవకాశం ఉంది. 3 మాత్రం టఫ్ ఫైట్ నడుస్తుంది అనేది వీళ్ళ అంచనా. వెస్ట్ గోదావరిలో 15 నియోజకవర్గాలు ఉంటే అందులో 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 4 టీడీపీ, 2 జనసేన పార్టీ, 3 టఫ్ ఫైట్ నడుస్తుంది అనేది వీళ్ళ అంచనా. కృష్ణా డిస్టిక్లో వచ్చేటప్పటికి 16 నియోజకవర్గాలు ఉంటే 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 టీడీపీ, 1 జనసేన, 1 బీజేపీ గెలిచే అవకాశం ఉంది. 4 చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది అనేది వీళ్ళ అంచనా. ఇక 17 నియోజకవర్గాలు గుంటూరు జిల్లాలో ఉంటే 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 5 టీడీపీ గెలిచే అవకాశం ఉంది. 3 టఫ్ ఫైట్ నడుస్తుంది. ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 5 టీడీపీ, 1 టఫ్ ఫైట్ నడుస్తుంది అనేది వీళ్ళ అంచనా. నెల్లూరు చూస్తే 10 నియోజకవర్గాలకు 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 4 టీడీపీ, 1 దాంట్లో టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక కడప జిల్లాలో 10 స్థానాలకి 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 మాత్రమే టఫ్ ఫైట్ నడుస్తుంది అనేది వీళ్ళ అంచనా. అంటే దాదాపు కడప జిల్లా క్లీన్ స్వీప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. ఇక కర్నూలులో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలకి 11 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 టీడీపీ, 1 దాంట్లో టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇక అనంతపూర్ జిల్లాలో 14 నియోజకవర్గాలకి 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 టీడీపీ, 2 మాత్రం టఫ్ ఫైట్ నడుస్తుంది. చిత్తూరు నియోజకవర్గంలో 14 అసెంబ్లీ స్థానాలకి 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 టీడీపీ, 2 టఫ్ ఫైట్ నడుస్తుంది. మొత్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలో 98 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 42 నియోజకవర్గాల్లో టీడీపీ, 7 నియోజకవర్గాల్లో జనసేన, 1 నియోజకవర్గంలో బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇంకొక 27 స్థానాలలో టఫ్ ఫైట్ నడుస్తుంది. ఆ 27 స్థానాలు ఎవరికి వస్తాయి అనేది చెప్పలేనటువంటి పరిస్థితి.